అక్క, వెళ్ళి నేను శరణ్య వాళ్ళ నాన్నగారిని కలిశాను. ఆ డబ్బు గురించి, నగల గురించి ఆయనకి ఏమీ తెలీదని అంటున్నారు. డబ్బు అవసరం కూడా వాళ్ళకి లేదంట. అలాంటప్పుడు శరణ్య ఈ నగల్ని ఎవరి కోసం తీసుకువెళ్ళి ఉంటుందో అర్థం కావడం లేదు. ఏమండి, తను ఈ పని చేశాను అని ఒప్పుకుంది అంటే తప్పు చేసే గుణమే తనది అయ్యుంటే తప్పించుకునే ప్రయత్నం చేసేది, బుకాయించేది. కానీ శరణ్య అలా ఏం చెయ్యలేదు. అసలేం జరిగిందో, నగలు ఎక్కడికి తీసుకెళ్ళిందో అనే వాస్తవం శరణ్య ద్వారానే తెలుసుకుంటాను. శరణ్య, అమ్మ శరణ్య! శరణ్య ఇంట్లో లేదానంద. దర్శన్ తనని బయటికి పంపించేశాడు. మేడం గారు, ఆ శరణ్య మేడం గారిని బయటికి పంపించారంటే మర్యాదగా కాదండి. మెడ పట్టుకుని గుమ్మం బయటికి తోసేశారు. దర్శన్ బాబు గారు.